ఈ మధ్యన బాగా డిక్కీ బలిసిన కోడ్ ఒకటైతే మస్తు రెచ్చగొడుతున్నది హిందువుల్ని. ఇంకా సోయలేని ఒక సొరకాయ అంటున్నది అనమాట. ఏమంటున్నది అంటే, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. ఐఎమ్ టెలింగ్ ఇట్. జై శ్రీరామ్ అనేటోళ్ళందరూ ఎజల్టర్స్ అట. అంటే అందరూ హిందువులు కాదు అని. ఎందుకంటే మీకు ఏం కనిపించవు కదా, ఎందుకంటే ఆడి కార్లో పోతారు, ఆడదానివి కాబట్టి నీకేం కనిపించదు. ఇక లేడీస్ ఏమనట్లే, నేను ఆడదానివి అంటున్నా, గాడే ఉంటావు నువ్వు. ఇంకోటి ఏం చేస్తావు, ఆడి కార్లోనే పోతావు కాబట్టి నీకేం కనిపించదు. ఎందుకంటే ఈడ సాంప్రదాయము, ఈడ పద్ధతులు ఇవన్నీ నీకెట్లా కనిపిస్తాయి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆడే ఉంటావు కాబట్టి, ఆడి కార్లో ఉంటావు కాబట్టి, గాడదానివి కాబట్టి నీకు ఈడ కనిపించవు ఏవి కూడా. అంతే కదా, మరి ఏం తప్పనట్లేదు అక్క, చెప్తున్నా ఆడుంటావు అంటున్నా, ఆడి కార్లోనే పోతావు అంటున్నా. యా ఆడి కార్లోనే కదా మరి పోతావు నువ్వు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏమనాలే, సొరకాయ అని అనాలే. ఎందుకంటాం, నువ్వు అన్న మాటలు ఎట్లున్నాయో అట్లనే అంటాం. నేను కూరగాయ పేరు చెప్పినా, నేను తప్పేమున్నది. ఇంకా నువ్వు ఇన్నాళ్ళు పూజ చేసిన పతివ్రత అనుకున్నా నేను. నో 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 నో, పూజకి పనికిరాని పువ్వు అన్నమాట. నువ్వు ఎట్లాంటి దాని అంటే నువ్వు హిందువులకి చిచ్చు పెడుతున్నావు. నువ్వు ఇప్పుడు నీ పేరు చెప్పా, నేను ఎందుకు చెప్పాలి నీ పేరు, ఎందుకంటే నీ పేరు తలుచుకుంటా కూడా దరిద్రం అనమాట. నీ పేరు తలుచుకున్నా గానీ పాపం అనమాట. నీ పేరు తలుచుకుందామన్నా గానీ శని. అరే పాపం, ఆ అక్కని ఎందుకు తిడుతురా అనుకున్నా. అక్క నేను తిట్టుడు కాదు, సీరాలే కూర్చోబెట్టి కారం పెట్టాలి. గప్పుడు గాని నీకు బుద్ధి రాదు, సోయ రాదు, సిగ్గు శరం లేదనమాట. నీకు గా యొక్క పేరు తెలిస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి.